గాలే వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 4గో రోజు ఆట ముగిసే సమయానికి ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇంకా ఒక్క రోజు ఆట మిగిలి ఉంది. శ్రీలంక చేతిలో ఇంకా 6 వికెట్లున్నాయి. గెలుపు కోసం 288 పరుగులు చేయాల్సి ఉంది. ఇక టీమిండియా గెలవాలంటే మాత్రం వీరిని ఆల్అవుట్ చేయాలి. దీనికి తోడు 5వ రోజు వర్షం భయం కూడా వెంటాడుతోంది. దీంతో ఈ మ్యాచ్ డ్రా అవుతుందా లేదా గెలుపు ఎవరిని వరిస్తుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. 4వ రోజు ఆటలో షాకింగ్ విషయం ఏంటంటే పిచ్పై బంతి గింగిరాలు తిరుగుతూ స్పిన్నర్లకు స్వర్గధామంలా మారుతుందని అందరూ ఊహిస్తే లంక పేసర్లు మాత్రం షార్ట్ పిచ్ అస్త్రాలతో ఒక్కసారిగా విరుచుకుపడి భారత బ్యాటింగ్ లైనప్ ను ముప్పు తిప్పలు పెట్టారు. స్పిన్ పిచ్ పై లంక ఫాస్ట్ బౌలర్లే ఏకంగా 6 వికెట్లు పడగొట్టి మన బ్యాటర్లను బెంబేలెత్తించడం చూస్తుంటే పిచ్ కండిషన్స్ ను లంక పేసర్లు ఎంత చాకచక్యంగా వాడుకున్నారో స్పష్టమవుతోంది. కేఎల్ రాహుల్, ఫామ్ లో ఉన్న పడిక్కల్ బాధ్యతాయుతంగా ఆడడంతో పాటు రిషబ్ పంత్ తనదైన శైలిలో లంక బౌలర్లపై విరుచుకుపడి సత్తా చాటినప్పటికీ ఈ ముగ్గురు మినహా మిగిలిన బ్యాటర్లంతా ఘోరంగా విఫలమవడం టీమిండియాను తీవ్ర నిరాశకు గురిచేసింది. రెండో ఇన్నింగ్స్లో కనీసం 200 పరుగుల మార్కును కూడా దాటలేక 193 పరుగులకే భారత జట్టు ఆలౌట్ కావడం అనూహ్య పరిణామం. అయితే తొలి ఇన్నింగ్స్లో లభించిన భారీ ఆధిక్యంతో శ్రీలంక ముందు 372 పరుగుల కొండంత లక్ష్యం నిలిచింది. 4గో రోజు ఆట ముగిసే సమయానికి లంక జట్టు 4 వికెట్లు నష్టపోయి 84 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే వారు ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుత సమీకరణలు బట్టి చూస్తే టీమిండియా గెలుపుకు చాలా దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నా విజయం మాత్రం చేతికి అంది వచ్చినట్లే వచ్చి చేజారే ద్రాక్షలా మారుతుందేమో అనే అనుమానం ఉంది. దీనికి ప్రధాన కారణం 5వ రోజు ఆటపై నీళ్లు కమ్ముకోవడం. ఈ టెస్ట్ మ్యాచ్ లో వర్షం ప్రతిరోజు ఆటను పలకరిస్తూనే ఉంది. కానీ రోజు మొత్తాన్ని తుడిచిపెట్టేసే స్థాయి వర్షం పడలేదు. అయితే 5వ రోజు వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో 40 నుంచి 50% వర్షం పడే సూచనలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆరంభంలో ఆట ఆగి సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా భారత జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్ స్వభావాన్ని బట్టి చూస్తే ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలవడం అసాధ్యమని శ్రీలంకకు కూడా బాగా తెలుసు. అందుకే వారు మ్యాచ్ ను గెలవడం కంటే వర్షాభావ పరిస్థితులను ఆసరాగా చేసుకుని డ్రా వైపు మ్యాచ్ ను మళ్లించడానికి సర్వశక్తులు ఒడ్డుతారు. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ ధనుంజయ డిసిల్వాతో పాటు తొలి ఇన్నింగ్స్ లో అద్భుత సెంచరీతో మెరిసిన సోనల్ దినుషా బ్యాటింగ్ చేస్తున్నారు. వీరితో పాటు తొలి ఇన్నింగ్స్ లో 80 పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డికిల్వా కూడా ఇంకా రావాల్సి ఉంది. లంక జట్టులో మిగిలి ఉన్న ఈ ముగ్గురు ప్రధాన బ్యాటర్లు లోయర్ ఆర్డర్లోని టెయిలెండర్లతో కలిసి వర్షం పడే సమయాన్ని వాడుకుంటూ శ్రీలంక ఎక్కువ సమయం క్రీజ్లో గడిపి మ్యాచ్ను డ్రా చేయాలని చూస్తుంది. సరిగ్గా ఇక్కడే భారత జట్టుకు వాతావరణంతో పాటు లంక బ్యాటర్లను ఎదుర్కోవాల్సిన డబుల్ ఛాలెంజ్ ఎదురవుతుంది. టీమిండియా విజయం సాధించాలంటే ముందుగా వరుణ దేవుడు కరుణించాలి. దాంతో పాటు లంక బ్యాటర్లు డిఫెన్సివ్ మైండ్ సెట్ తో వికెట్లు కాపాడుకుంటూ మ్యాచ్ను డ్రా వైపు తీసుకెళ్లకుండా భారత బౌలర్లు మొదటి బంతి నుండే అత్యంత పదునైన వ్యూహాలతో దాడి చేయాల్సి ఉంటుంది. పిచ్ పై ఉన్న అనుకూలతను వాడుకుంటూ లంకలోని ఈ ముగ్గురు కీలక బ్యాటర్లను వీలైనంత త్వరగా పెవిలియన్ చేర్చితేనే భారత్ విజయాన్ని అందుకోగలదు. మరి ప్రకృతి సృష్టించే అంతరాయాలను, లంక బ్యాటర్ల ప్రతిఘటనను తట్టుకొని టీమిండియా ఈ గాలేస్ టెస్టులో ఎలా విజయకేతనం ఎగురవేస్తుందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో 4వ రోజు మ్యాచ్లో హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తొలి ఇన్నింగ్స్లో లభించిన 178 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి ఓవర్లోనే వైట్ బాల్ను కట్ షాట్ ఆడబోయి డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ కూడా కేవలం 8 పరుగులు మాత్రమే చేసి స్వీప్ షాట్కు ప్రయత్నించి ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. వరుసగా రెండో ఇన్నింగ్స్లోనూ గిల్ విఫలమవ్వడం ఫ్యాన్స్ను కాస్త నిరాశపరిచింది. ఇలాంటి కష్ట సమయంలో క్రీజ్లోకి వచ్చిన కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ జోడీ ఎంతో సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీరిద్దరూ రెండో వికెట్కు 65 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒకే టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లోనూ 50కి పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన 5వ భారతీయ జోడీగా వీరు రికార్డు సృష్టించారు. రాహుల్ 35 పరుగులు చేసి అవుట్ అవ్వగా అద్భుతమైన ఫామ్లో ఉన్న పడిక్కల్ 44 పరుగుల వద్ద దురదృష్టవశాత్తు అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. కేఎల్ రాహుల్కు మంచి ఆరంభాలు లభిస్తున్నా అతడు వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. రాబోయే మ్యాచ్ల్లో రాహుల్ భారీ స్కోరు చేస్తే బాగుంటుంది. అయితే ఈ మ్యాచ్లో పడిక్కల్ స్పిన్కు వ్యతిరేకంగా బ్యాక్ ఫుట్ మీద ఏకంగా 87 పరుగులు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 2007 తర్వాత ఒక భారత బ్యాటర్ స్పిన్పై బ్యాక్ ఫుట్ మీద సాధించిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన మిడిల్ ఆర్డర్ బాహుబలి, బౌండరీల బాద్షా రిషబ్ పంత్ తన స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించాడు. లంక బౌలర్ లాహిరు కుమార వేసిన భయంకరమైన బౌన్సర్ పంత్ వీపుకు బలంగా తాకింది. దాంతో ఫిజియో వచ్చి కంకషన్ చెక్ చేసి మసాజ్ చేయాల్సి వచ్చింది. ఆ దెబ్బకు ఎవరైనా డిఫెన్స్ ఆడతారు కానీ పంత్ మాత్రం విరుచుకుపడ్డాడు.
కేవలం 69 బంతుల్లోనే 8 ఫోర్లు 2 సిక్సర్లతో 66 పరుగులు చేసి లంక బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఇదే క్రమంలో టెస్టుల్లో తన 20వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకోవడమే కాకుండా టెస్ట్ క్రికెట్ చరిత్రలో 100 సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాటర్గా, 4వ అంతర్జాతీయ బ్యాటర్గా సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా అంటే కేవలం 4918 బంతుల్లోనే ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే ఏకైక వీరుడిగా పంత్ నిలిచాడు. అయితే పంత్ అవుట్ అయిన తర్వాత భారత లోయర్ ఆర్డర్ ఏమాత్రం ప్రతిఘటించకుండానే పేకమేడలా కూలిపోయింది. ధ్రువ్ జురెల్ 7 పరుగులు, రవీంద్ర జడేజా 9 పరుగులు, మానవ్ సుతార్ 9 పరుగులు, కుల్దీప్ యాదవ్ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. కేవలం 34 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లను కోల్పోయి టీమిండియా 193 పరుగులకు ఆలౌట్ అయింది. గాలి పిచ్ అనగానే స్పిన్నర్ల రాజ్యం అనుకుంటే లంక పేసర్లు మాత్రం బౌన్సర్ల వ్యూహంతో మన వాళ్లను దెబ్బతీశారు. ఫాస్ట్ బౌలర్లు అసిత్ ఫెర్నాండో 4 వికెట్లతో చెలరెగ్గా, లాహిరు కుమార 2 వికెట్లలో పడగొట్టాడు. స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 3 వికెట్లు పడగొట్టాడు. మొత్తానికి లంక ముందు భారత్ 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. 372 పరుగుల కొండంత లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు. లంక టాప్ ఆర్డర్ను మన పేసర్లు, స్పిన్నర్లు కలిసి ముప్పు తిప్పలు పెట్టారు. ఓపెనర్ నిషాన్ మధుష్కా 6 పరుగులు చేసి సిరాజ్ సంధించిన అద్భుతమైన బౌన్సర్కు క్యాచ్ ఇచ్చి బలైపోయాడు. ఆ తర్వాత గాయపడిన చండీమల్ స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా అరంగేట్రం చేసిన పసిందు సూర్య బండారను మానవ్ సుతార్ తన మాయాజాలంతో గోల్డెన్ డగ్గా పెవిలియన్ చేర్చాడు. అద్భుతమైన రికార్డున్న లంక స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ కూడా ఈ ఇన్నింగ్స్లో 2 పరుగులకే చేతులెత్తేస్తాడు. ప్రసిద్ధ కృష్ణ వేసిన షార్ట్ లెంత్ బంతిని అనవసరంగా స్లాష్ చేయబోయి స్లిప్లో ఉన్న రాహుల్కు దొరికిపోయాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా కాసేపు క్రీజులో నిలదొక్కునే ప్రయత్నం చేసిన మరో ఓపెనర్ లాహిరు ఉదారా 16 పరుగుల వద్ద మానవ్ సుతార్ టర్నింగ్ బాల్కు గల్లీలో ఉన్న ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో శ్రీలంక కేవలం 47 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఈ 5వ రోజు ఆటలో టీమిండియా గెలవాలంటే ముఖ్యంగా ఆరంభ ఓవర్లలో మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆ తర్వాత మధ్య ఓవర్లలో మానవ్ సుతార్, రవీంద్ర జడేజా ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తారో అన్న విషయంపైనే టీమిండియా గెలుపు అయితే ఆధారపడింది. ముఖ్యంగా స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై రవీంద్ర జడేజా అలానే మానవ్ సుతార్ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసి శ్రీలంకకు ముప్పు తిప్పలు పెడతారనే విషయం ఇండియా గెలుపుని డిసైడ్ చేయనుంది. మరి ఈ ఇద్దరు టాప్ క్లాస్ స్పిన్నర్లు 5వ రోజు ఎలాంటి మ్యాజిక్ చేసి ఇండియాని గెలిపిస్తారో వేచి చూడాలి. ఇటువంటి క్లిష్ట సమయంలో క్రీజ్లోకి వచ్చిన శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనల్ దినుషా అద్భుతమైన పోరాట పటిమను కనబరిచారు. భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ ఈ ఇద్దరు ఎక్కడా కూడా ఏమాత్రం తడబడకుండా క్రీజ్లో పాతుకుపోయి ఆఖరి సెషన్లో టీమిండియాకు మరో వికెట్ దక్కకుండా చాలా సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఒకవైపు జాగ్రత్తగా వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా పరుగులు రాబడుతూ 5వ వికెట్ కు అమూల్యమైన 37 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ తో అదరగొట్టారు. ముఖ్యంగా ధనుంజయ డిసిల్వా యాంకర్ రోల్ పోషిస్తూ 31 పరుగులు చేయగా సోనల్ దినుషా మాత్రం 70 స్ట్రైక్ రేట్ తో 25 పరుగులు చేసి సూపర్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ అద్భుతమైన భాగస్వామ్యంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసి కాస్త కోలుకున్నట్లు కనిపించింది. అయితే శ్రీలంక విజయానికి ఇంకా 288 పరుగుల భారీ లక్ష్యం ముందుంది. ప్రస్తుతం మ్యాచ్ అయితే రసకందాయంలో పడింది. శ్రీలంక బ్యాటర్లు వాతావరణ పరిస్థితులను వాడుకుంటూ వికెట్లు కాపాడుకొని డ్రా కోసం చేసే పోరాటం ఫలిస్తుందా, లేక భారత బౌలర్లు తమ పదునైన బంతులతో చెలరేగి లంకను కుప్పకూల్చి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి చివరి రోజు ఏం జరుగుతుందో వేచి చూడాలి.